మయన్మార్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ప్రకృతి ప్రకోపానికి వందలాది మంది చనిపోగా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మయన్మార్లోని భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. మయన్మార్లోని పలు నగరాలు భూకంపం దాటికి గడగడలాడాయి. భూకంపంతో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ భవనాలు, వంతెనలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రతతో మయన్మార్లోని ఎత్తైన భవనాలు నిలువునా కూలిపోయాయి. భూకంపం ఘటనలో వందలాది మంది మృతి చెందగా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు భారీగా తరలి వెళ్తున్నారు. భూకంపం ప్రభావానికి మాండలేలోని చారిత్రాత్మక మండలే ప్యాలెస్ తీవ్రంగా దెబ్బతింది. సాగింగ్ ప్రాంతంలోని సాగింగ్ టౌన్షిప్ లోని ఒక వంతెన పూర్తిగా కుప్పకూలింది. క్యూబ్సే, పైన్ ఉల్విన్, ష్రైబో లాంటి ఇతర సమీప పట్టణాలు కూడా భూకంప దాటికి వణికిపోయాయి. మయన్మార్లో భూకంపం సృష్టించిన విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ చోట భారీ భవనం కుప్పకూలగా శిథిలాల కింద ఓ కార్మికుడు ఆర్తనాదాలు చేస్తూ కనిపించాడు. అతడు సాయం కోసం అభ్యర్థిస్తున్న తీరు కలిచివేస్తోంది. శిథిలాల కింద అనేక మంది ఉండవచ్చని భావిస్తున్న అధికారులు సహాయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మయన్మార్లోని అనేక ప్రాంతాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు. భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలోని 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. దీంతో అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. చాలా మంది తమ ఆత్మీయుల కోసం శిథిలాలలో గాలింపు కొనసాగిస్తున్నారు. మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలాయి. మయన్మార్లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని కోరారు. ఈ మేరకు మిలిటరీ జూంటా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నేపిడాలో క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రిని మిలిటరీ చీఫ్ మీనాంగ్ లయాంగ్ సందర్శించారు. మయన్మార్లో వచ్చిన భూకంపం అత్యంత శక్తివంతమైందని అమెరికా జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఇలాంటిదే టర్కీ, సిరియాలో సంభవించడంతో భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ముఖ్యంగా మయన్మార్లో జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా వ్యవహరిస్తామని వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం 7.8 తీవ్రతతో టర్కీ, సిరియాలో భూకంపం సంభవించడంతో 53,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఇక్కడ కూడా భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ పేర్కొంది. వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలలో మయన్మార్ ఒకటి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్ కు మధ్య దాదాపు 1200 కిలోమీటర్ల ప్రదేశం ఇక్కడ ఉంది. చాలా సార్లు మయన్మార్లో భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. గత 100 ఏళ్లలో మయన్మార్లో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు నమోదయ్యాయని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్త బ్రియాన్ బాప్టే వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే 6 భూకంపాలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అతి తీవ్రమైంది 7.7గా నమోదు కాగా అత్యల్పమైంది 4.3గా ఉంది.
ఇక మయన్మార్ రాజధాని నేపిడా వద్ద ప్రధాన రహదారులు భూకంపం తీవ్రతకు చీలిపోయాయి. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే ప్రాంతంలో ప్రాణ నష్టం అధికంగా ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ పలు భవనాలు కుప్పకూలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. నేపిడా భూకంప కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఒకటని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. పైగా ఈసారి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండటంతో దాని తీవ్రత అత్యధికంగా కనిపించింది.